తూర్పుగోదావరి జిల్లాలోని 1,85,000 ఎకరాలను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో నిర్మించిన పుష్కర ఎత్తిపోతల పథకం నీరుగారిపోతోంది. నిర్మాణం పూర్తయి 8 ఏళ్లు గడుస్తున్నా నేటికీ బాలారిష్టాలు దాటలేదు. పిల్ల కాలువలు పూడుకుపోయాయి. ఆయకట్టు రైతులకు ఏటా కడగండ్లే. ఈ నెల 3వ వారంలో పుష్కర ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్దమవుతున్న వేళ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు అందిస్తున్న పరిశీలనాత్మక కథనం ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, అనపర్తి, పెద్దాపురం, పిఠాపురం, తుని నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంత భూములకు సాగునీరందించే లక్ష్యంతో తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం నిర్మించారు. 2003లో నాటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు 298 కోట్ల అంచనా వ్యయంతో గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వ్యయాన్ని 670 కోట్ల రూపాయలకు పెంచి నిర్మాణ పనులు చేపట్టింది. నిర్మాణ సమయంలో సాంకేతిక అవరోధాలను గుర్తించకుండా నిధులను వ్యయం చేయడంతో నేటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 8 ఏళ్లు గడుస్తున్నా నేటికి పూర్తి ఆయకట్టుకు నీరందని పరిస్థితి. పుష్కర ఎత్తిపోతల ప్రధాన పథకం ఉన్న సీతానగరం మండలం పురుషోత్తమపట్నం వద్ద పంపు హౌస్ నిర్మించారు. ఇక్కడ్నించి తుని వరకు నరసాపురం, కేశవరం, కలవచెర్ల, తాళ్లూరు, బొర్రపాలెం, ఎర్రపాలెం, పెద్దనాపల్లి, ధర్మవరం, రాజపూడి, కొడవలిలో పంప్ హౌస్లను నిర్మించారు. సుమారు 800 కిలోమీటర్ల మేర పిల్ల కాలువల్ని ఏర్పాటు చేశారు. నేటికి 100 కిలోమీటర్ల మేర కాలువల్లోకి నీరు వచ్చిన దాఖలాలు లేవు. ఈ నెలలో ఫస్ట్ వీక్ లో వెళ్తే మళ్ళీ నెలలో లాస్ట్ కి అవుతుందండి. మనకు నెల అవుతుందండి, పడుతుందండి. ఈ లీకులలో అలా పని అయిపోతుందండి. లీకులు చాలా లీకులు. గండేపల్లి మండలంలో ఇలాగ పడమట దిశగా గండేపల్లి మాకు మురారి హద్దండి. మాకు మురారి నుంచి కూడా మురారి గండేపల్లి మధ్యలోంచి ఒక లిఫ్ట్ పెడితే అటు మురారి రైతులకి ఇక్కడి నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ పైనుంచి ఇలాగ కిందకు వస్తుంది అనమాట. అది వస్తే మేము అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. మా గండేపల్లి గ్రామంలో మొత్తం 700 ఎకరం పోయింది. ఒకటికి ఒక సుక్క నీరు 8 ఏళ్ల బట్టి కూడా ఇప్పుడు చూడలేదు. అసలు మేము గోదావరి నీరు అంటాం కానీ అసలు ఎప్పుడు కూడా ఒక సుక్క చూడలేదు. మాకు నీరు వచ్చి ఏదైనా మాకు మార్గం చూపించమని కోరుతున్నాం. ఈ గండేపల్లి గ్రామంలో లైన్ వెళ్ళింది, పోలవరం లైన్ వెళ్ళింది. గండేపల్లి ప్రజలకి నీరు అనేది ఆ కాలువల వల్ల కానీ ఏ ఉపయోగం లేదు. అధికారులు చెప్పాము, మొరపెట్టుకున్నాం, ఎన్నోసార్లు చేసాం, కానీ సమస్య పరిష్కారం అయితే కానీ ఇప్పటి వరకు మాకు కాలేదు. పుష్కర పథకం ఆయకట్టు గండేపల్లి మండలంలోనే 26,423 ఎకరాలు ఉంది. తాళ్లూరు వద్ద నిర్మించిన పంప్ హౌస్ ద్వారా 5 మోటార్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎప్పుడూ అన్ని మోటార్లు ఒకే దఫా పనిచేయలేదు. పంప్ హౌస్ దిగువ ప్రాంతంలో సీతారాంపురం కుండి దాదాపు 50 మీటర్ల ఎత్తులో ఉండడంతో నీటి సరఫరాకు నిత్యం అవాంతరాలు తప్పడం లేదు. పంపింగ్ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఎగువ నుంచి నీరు తీవ్రమైన పీడనంతో తిరిగి వెనక్కి రావడంతో గొట్టాలు పగిలిపోతున్నాయి. నరేంద్రగిరి వద్ద పడిన గండి నేటికీ పూడ్చలేదు. పిఠాపురం నియోజకవర్గానికి అరకొరగా నీరందుతోంది. తుని నియోజకవర్గంలో పనులు ఇంకా నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. గండేపల్లి పక్కన మురారి కొంత భాగానికే, ఇలా మల్లేపల్లి కొంత భాగానికి ఎక్కడా నీరు చుక్కలేదు. తవ్విన కాలువల్లో కూడా ఇప్పుడు నీరు పారించలేదు. 7 సంవత్సరాల నుంచి అదే టైపు. బోర్లు కూడా భూగర్భ జలాలు కూడా అడగంటుపోయి ఎకరం కాదండి, పుష్కర వలన కుంచుడు కాదు, ఒక చెంటు భూమి అనలేదండి పుష్కర వలన. గండేపల్లి మొత్తం గండేపల్లి మురారి ఆనుకుని ఒక పంపింగ్ సీమ ఏర్పడితే ఇప్పటికైనా నీరు చూస్తామండి, లేకపోతే ఏమీ లేదు. నరసింహ గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా సీఎం గారికి చెప్పిన సీఎం గారు దృష్టిలో ఉందన్నారు. సీఎం గారు దృష్టిలో తీసిపోతానని చెప్తా ఉన్నారు. ఇప్పుడు సుక్క నీరు రాలేదండి. ఇది పరిస్థితి. మంచి పండి భూమి పోయిందండి మా ఊరికి. మాగానే పోయిందండి. మెరకలోనేయండి. ఆ మెరక పొలాలకు ఇప్పుడు సుక్క నీరు చూడలేదు సార్. మరమ్మతులు పనులు పూర్తి కాని పరిస్థితుల్లో ఈ నెల 3వ వారంలో పథకాన్ని ప్రారంభించేందుకు జలవనరుల శాఖ సన్నాహాలు చేస్తోంది. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన పుష్కర లక్ష్యం నీరు కారుతూనే ఉంది. నాయకులు, అధికారులు చెబుతున్న కాగితపు లెక్కలు క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు. పుష్కర పరిధిలో సాగుకు నీరు పారక పొలాలన్నీ ఇంకా బీడులుగానే మిగిలిపోతున్నాయి. కెమెరామెన్ రమేష్తో సాయి, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.